ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరదతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. టేకులగూడెం దగ్గర జాతీయ రహదారి NH-163 పై గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో రహదారిని మూసివేశారు. ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనదారులు వయా పరకాల, భూపాల్పల్లి, మహదేవ్పూర్ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వరదతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. టేకులగూడెం దగ్గర జాతీయ రహదారి NH-163 పై గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో రహదారిని మూసివేశారు. ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనదారులు వయా పరకాల, భూపాల్పల్లి, మహదేవ్పూర్ మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. ములుగులో భారీ వర్షాలు, ఛత్తీస్గఢ్ హైవే పైకి వరదకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ములుగులో భారీ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా 2-3 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. సేమ్ టైంలో ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సేమ్ నదికి సంబంధించినటువంటి ఫ్లడ్ అంతా కూడా గోదావరిలో చేరుతుంది. దీంతో గోదావరికి ప్రవాహం పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం గంటకు పెరుగుతుంది. ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక ఆల్రెడీ జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో కూడా గోదావరి సంబంధించినటువంటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులంతా కూడా ఆ ప్రాంతంలో ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు మిగతా అధికారులు కూడా గోదావరి తీర ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే గోదావరి తీర ప్రాంతంలో గంటకు పెరుగుతున్నటువంటి వరద నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ఈ ఏటునాగారం పుష్కర ఘాట్ కావచ్చు, ఈ దగ్గర ప్రస్తుతం అయితే ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా చేపట్టాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు, లేదా పరివాహ ప్రాంతానికి సంబంధించి 5 మండలాలు ఉంటాయి. కన్నాయగూడెం మండలం కావచ్చు, ఇటు వెంకటాపూర్ మండలం, అదేవిధంగా వాజేడు, ఇటు ఏటునాగారం, మంగపేట, ఈ మండలాలంతా కూడా గోదావరి తీర ప్రవాహ ప్రాంతంలో ఉంటాయి. ప్రస్తుతం గోదావరి తీరం సంబంధించి చూస్తే ఏటునాగారం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15.620 మీటర్ల వరకు ప్రవాహం చేరుకున్నది. మరికొద్ది సేపట్లో రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఈ ప్రవాహం ఉండే అవకాశం ఉన్నది అనేది కూడా అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే వరద పెరిగినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ పడకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే గోదావరి ప్రవాహం సంబంధించి చూస్తే గంటకు పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు దాదాపు లక్ష్మీ బ్యారేజ్ దగ్గరకు సంబంధించి కావచ్చు, లేదా పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ దగ్గర అన్ని గేట్లను ఎత్తారు. దాదాపు 10,30,000 క్యూసెక్ల వాటర్ ఇంట్లో ఉంది. అదే స్థాయిలో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 10,30,000 క్యూసెక్ల వాటర్ ను దిగువకు అన్ని గేట్లను ఎత్తి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా చేరువలో ఉంది. దీంతో ప్రస్తుతం అయితే అక్కడ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పుష్కర్ ఘాట్ ఉన్నటువంటి రామన్నగూడెం ప్రాంతంలో కూడా కట్టకు సంబంధించినటువంటి దగ్గర కావచ్చు, అదంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ కనుక రెండో ప్రమాద హెచ్చరిక కూడా దాటి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలోకి వస్తే కొన్ని గ్రామాలు ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైతే ఖాళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గోదావరి ప్రవాహంతో పాటు కొన్ని వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 163 NH జాతీయ రహదారి పైన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మొదటిగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవసరమైతే ఖాళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గోదావరి ప్రవాహంతో పాటు కొన్ని వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో 163 NH జాతీయ రహదారి పైన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ములుగు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి ఇది. ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయని చెప్పచ్చు. టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి రహదారి NH-163 పైన గోదావరి ప్రవాహం పెరిగింది. దీంతో
ఇక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్కు వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ చూస్తే కూడా ఈ మార్గంలో రాకపోకలకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. ఛత్తీస్గఢ్ అంటే భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళే వాహనాలంతా కూడా హన్మకొండ నుంచి వెళ్ళేటి కావచ్చు. హన్మకొండ దాటిన తర్వాత పరకాలు వెళ్లాల్సిన గూడెపాడు ఉంటుంది. గూడెపాడు దగ్గర నుంచి కూడా డైవర్షన్ తీసుకొని భూపాలపల్లి మహాదేవ్పూర్ మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటూ కూడా పోలీసులు సూచనలు చేశారు. అదేవిధంగా ఇప్పటికే ములుగులో చేరుకున్న వాళ్ళు కావచ్చు, ములుగు నుంచి వెళ్లాల్సిన వాళ్ళు జంగాలపల్లి అంటే ములుగు దాటిన తర్వాత రామప్పకు వెళ్ళే దారిలో జంగాలపల్లి క్రాస్ ఉంటుంది. జంగాలపల్లి క్రాస్ దగ్గర నుంచి కూడా డైవర్షన్ చేసుకొని మళ్ళీ సేమ్ భూపాలపల్లి కాళేశ్వరం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటూ కూడా పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యం, గోదావరి ఫ్లడ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా ప్రస్తుతం ఈ మార్గంలో NH 163 పై కూడా ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఎవరు కూడా ఈ వైపుగా ప్రయాణం చేయొద్దు. ప్రయాణాలకు సంబంధించి కూడా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అయితే రేకుమాగు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇదంతా కూడా జాతీయ రహదారిపైన కూడా దీని ప్రవాహం కంటిన్యూగా ఉన్న నేపథ్యంలో ఆ వైపు ప్రయాణం చేయడాన్ని నిషేధాజ్ఞలు విధించారు. ప్రస్తుతం 163కి సంబంధించినటువంటి జాతీయ రహదారిపైన ఇటు ములుగు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే మార్గాన్ని మొత్తం కూడా మూసివేశారు. ప్రస్తుతం అయితే భారీ వర్షాల నేపథ్యం, మరోవైపు గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. తర్వాత ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలంటున్నారు. ఏదైనా ముంపుకు సంబంధించినటువంటి అలర్ట్ కనుక విధిస్తే ఇమీడియట్లీ ఆయా గ్రామాలను ఖాళీ చేసే విధంగా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే DRFకు సంబంధించినటువంటి బృందాలను కూడా అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి సమాచారం.